మీ పేరు? శ్రీపతి రెడ్డి. ఓకే, చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. పుడుతుంది కానీ ప్రాణం ఉండదు ఏంటి? నాకు అర్థం కాలేదు సార్. ఏంటండి? పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. అప్పుడే ఐడియా లేదంటారు, గెస్ట్ చేయాలి. పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. రాయా? రాయి ఎలా పుడుతుంది? పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. పుడుతుంది ప్రాణం ఉండదంటే చెట్లు అయితే పుడితే ప్రాణం ఉంటాయి, ఇంకేమున్నాయి మన సరౌండింగ్స్లో అంతే ఉంటాయి. పుడుతుంది ప్రాణం ఉండదు. ఇంకోటి చెప్పనా, కడుపులో నుంచి పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. మన కడుపు అని చెప్పట్లేను, కానీ కడుపులోంచి పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. కడుపులోంచి ఏమో చాలా టిపికల్ ఉంది. డిఫికల్టా ఏంటి? చాలా ఈజీ. చెప్పను. ఇంకో క్లూ ఇస్తున్నా. దాన్ని మనం తింటాం. పుట్టిన దాన్ని తింటాం. ఆలోచన చాలా టైం చూసుకోవాలి, చాలా టైం ఆలోచించి చెప్పాలి. చాలా టైం కావాలంట. చెప్పండి. రైసా? రైస్ కడుపులోకి వెళ్ళి పుడుతుంది. కడుపులో పుట్టదు కానీ కడుపులో నుంచి పుడుతుంది, దాన్ని మనం తింటాం. అమ్మో, మీరు ఎక్కడో ఆలోచిస్తారు. కడుపులో పుడితే కడుపులో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందండి అంటారు. దాన్ని మనం తింటామా? తినం మనం, కానీ ఆటోమేటిక్ అదే డైజెస్ట్. అది పుడుతుంది, బయటికి పుడుతుంది, కడుపులో నుంచి పుడుతుంది, అది మనం తింటాం. అదేంటి? ప్రాణం ఉండదు దాన్ని. సరే, ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, మీకు ఇష్టమైన హీరోది. ఒక డైలాగ్ ఆన్సర్ నేను చెప్తాను. ఒక డైలాగా? బాలకృష్ణ ఉన్నాయి చాలా. ఒక్క డైలాగ్ చెప్పు బాలయ్య బాబు. ఒక్క డైలాగ్. టైం నువ్వు చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, ఎనీ టైం ఎనీ ప్లేస్ రెడీ. సీరియస్గా కెమెరా చూస్తూ సీరియస్గా చెప్పాను. సీరియస్గా, నో స్మైల్. టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఎనీ టైం రెడీ. టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, ఎనీ టైం రెడీ. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యు. సిగ్గుపడుతూ చెప్పారా? డోంట్ ట్రబుల్ ది. సిగ్గుపడుతూ చెప్పారా? సిగ్గుపడితే ఎట్లా చెప్తాం మేడం? ఒకసారి ట్రై చేయండి. సిగ్గుపడుతూ లేదు, ట్రై చేయండి. అది సిగ్గుపడితే అంటే బాలయ్య అన్ని మట్లా చెట్టు కాదు, డైలాగ్ ట్రై చేయాలి. వద్దు మళ్ళీ. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ లైక్ ఇట్లా. బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. వద్దు మేడం, వేరేది. సరే, పాట పాడండి. లేదు, ఇంక రాదు. మరి డైలాగ్ జర సిగ్గుపడుతూ చెప్పండి. సిగ్గుపడితే అంటే డైలాగ్ బట్టి ఉంటది. సరే, బాధగా చెప్పండి. అదే డైలాగ్ ని బాధగా చెప్పండి. వద్దు, ఇదే పవర్ఫుల్. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్. చెప్పారా? బాలయ్య బాబు ఫీల్ అవుతాడనే? వేరే వాళ్ళదైతే నన్ను కొడతారు. భయం కూడా ఉందా? ఇది ఫన్ అంతే. సరే, చెప్పు నా ఆన్సర్. పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. పుడుతుంది కానీ ప్రాణం, ఏం ఆలోచిస్తున్నా కానీ దొరకట్లేదు. పుడుతుంది కానీ ప్రాణం ఉండదు. మన కడుపులోనే పుడుతుందా? మన కడుపు అనగా నిన్న అనలేదు, కానీ కడుపులో నుంచే పుడుతుంది. ఏమి అడగడమే తప్పేమో అనిపిస్తుంది. చెప్పనా? గుడ్డు, కోడి గుడ్డు. కోడి కడుపులోకి వెళ్ళి పుట్టే గుడ్డు, దాన్ని మనం తింటాము. నేను తప్పేం అడగలేదు. ఇంకా క్వశ్చన్. తినిపించినంతసేపు తింటుంది, వాటర్ తాపగానే చనిపోతుంది ఏంటది? మళ్ళీ చెప్పండి. తినిపించినంతసేపు తింటుంది, మనిషి కాదు, అన్నం కాదు, వాటర్ తాపగానే చనిపోతుంది ఏంటది? తినిపించినప్పుడు తింటుంది, ఎంత పెట్టినా అయిపోతూనే ఉంటుంది, కానీ వాటర్ వేయగానే చనిపోతుంది, తాపగానే చనిపోతుంది. మనం ఎంతసేపు తినబెడితే అంతసేపు తింటూనే ఉంటుందా? తినడం అంటే రియల్గా తినడం కాదు, సామెతలాగా చెప్తున్నా. ఇవన్నీ డిఫరెంట్ గా అడుగుతున్నారు మీరు. డిఫరెంట్ గా లాజిక్ ఉంటుంది ఇందులో. మీకు ఇప్పుడు లాజిక్ చెప్పానా లేదా? చెప్పారు. లైక్ అలానే ఇది కూడా. అది ఎక్కువ ఫంక్షన్స్ అప్పుడు, ఇంట్లో ఏమైనా ఉన్నప్పుడు యూస్ చేస్తారు. ఎక్కువ పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు. మళ్ళీ ఒకసారి చెప్పరా? తినిపించినంత సేపు తింటుంది, వాటర్ తప్పగానే చనిపోతుంది. ఎక్కువ మంది వస్తున్నప్పుడు ఇంటికి ఆ టైంలో యూస్ అవుతుంది. తినిపించేటప్పుడు తింటుందా? ఎంతసేపు తినడం అంటే రియల్ తినడం కాదు, ఎంత పెట్టినా అయిపోతూనే ఉంటుంది. ఏమంత ఐడియా లేదు మనకు. చెప్పనా? చెప్పండి. క్లో ఇచ్చానుగా. ఎక్కువ జనాలు వచ్చినప్పుడు మనం అదే పని చేస్తాం.
ఎక్కువ జనం వచ్చి తిన పెడతామా? వాళ్ళ కోసం తిననీకే చేస్తాం. ఇవే బిర్యానీలు. అది ఎలా చేస్తాం? బిర్యానీలు కాదు. బిర్యానీ ఇప్పుడు ఒక 100 మంది వచ్చి 100 మందికి వంట ఏడ వండుతారు? ఇంట్లో వండుతాం, గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ మీదనా? సరే 500 మందికి పొయ్యి మీద, ఏ పొయ్యి? మా కట్టెల పొయ్యి. ఇప్పుడు దగ్గరకు వచ్చి చెప్పండి. తినిపించినంత సేపు తింటుంది, వాటర్ తాపగానే చనిపోతుంది. నిప్పు. ఇప్పుడు ఎలా? నిప్పు అదే మనం దాంట్లో పెట్రోల్ అదే కట్టెలు గ్యాస్ పెట్టినంత వేస్తాం. సేపు మండుతూనే ఉంటది. వన్స్ నీళ్ళు వేయగానే ఆరిపోతుంది. అదే ఆన్సర్. అంతే, కరెక్ట్. థ్యాంక్ యూ. ఓకేనా? లాజిక్ ఉందా? లైవ్ లేదా? ఉంది, చాలా బాగుంది. సరే, ఎక్కువ మీ వైఫ్కి ఎలాంటి అబద్ధాలు చెప్తారు మీరు? నేను అసలు అబద్ధాలు చెప్పాను. ఎవరు చెప్పకుండా ఉంటారు ఈ మధ్య? ఎవరైనా చెప్తారు. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు కొంచెం మాటలు వస్తే అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసి. లేదు, చెప్పాను మేడం, నిజంగా నేనే చెప్పానండి. సరే, మీ వైఫ్ మీకు ఎలాంటి అబద్ధాలు చెప్తారు? ఆమె ఆమె కూడా చెప్పదు. టూ మచ్ అబ్బాయి, ఏదో చెప్పండి. చెప్పదు, చూసిందంటే నన్ను కొడతారు. అంటే భయంతో చెప్పట్లేదా? మీ వైఫ్ మిమ్మల్ని ఏమన్నా అంటుందని? అంటే మీ వీళ్ళ వైఫ్ రెగ్యులర్గా అబద్ధాలు చెప్తుందనా అర్థం? ఏమంటే చిన్న వద్దులేదు. తిన్నా తినకపోయినా తిన్నా అని చెప్పడమా? లైక్ ఎలాంటివి? చెప్పదులే, సిన్సియర్గా ఉంటుంది. నేను చెప్పాను, ఆమె చెప్పదు. సరే, మీ వైఫ్కి ఎప్పుడైనా ప్రపోజ్ చేస్తారా? చేయలేదు. ప్రపోజ్ పెళ్ళైనప్పటి నుంచి చేయలేదు. ఇప్పుడు మీ వైఫ్కి ప్రపోజ్ చేయాలి డిఫరెంట్గా. అమ్మ, ఇంత సిగ్గుపడుతుండే వైఫ్ పేరు ఎత్తంగానే ఆ స్మైల్, ఐస్లో గ్లో, వైఫ్ పేరు ఎత్తంగానే. చలో చెప్పండి. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అందుకే ప్రపోజ్ చేయలేరా? అలా అని ఏం లేదు. నన్ను ప్రపోజ్ చేసిందా పోనీ? మీకు చేయలేదు. ఇప్పుడు మీరు చేయాల్సిందే. తన ఇంటికి వెళ్ళాక మీకు రీప్లే ఇస్తుంది. చేయండి. చేయండి, డిఫరెంట్గా ప్రపోజ్ చేయండి మీ వైఫ్. మ్యారేజ్ అయినాక ప్రపోజ్ ఏముంటుందండి ఇంకా? అరే, ముసలోళ్ళప్పుడు కూడా ఉంటుంది అబ్బా ప్రేమ, అది అంతే. వైఫ్ అండ్ హస్బెండ్ అంతే. అది ఏమని చెప్తాను, ఐ లవ్ యూ అని చెప్తాం అంతే. డిఫరెంట్ చెప్పండి మీ వైఫ్కి. డిఫరెంట్ ముందర ఉంటే చెప్తాము, చెప్పలేదు. ముందర ఉంటే చెప్తాం. ముందర ఊహించుకోండి అబ్బా, చెప్పండి. కళ్ళు మూసుకొని చెప్పండి. లేదంటే అంతే, ఏం లేదు. లేదా? కొత్తగా ఏం లేదు, చెప్పరా? ఐ లవ్ యూ అంతే, ఇంకేం. మీ వైఫ్ పేరు? విజయలక్ష్మి. చెప్పా. విజయలక్ష్మి. విజయలక్ష్మి, ఐ లవ్ యూ. నేను చెప్పినట్టు చెప్పాను. విజయలక్ష్మి, విజయలక్ష్మి, నువ్వంటే నాకు చాలా 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 నాకు చాలా చాలా ఇష్టం. ఇష్టం అనుకున్నా కానీ చెప్పండి. నేను చెప్పింది చెప్పండి. ఇష్టం అనుకున్నా కానీ వద్దు, లాస్ట్ లో మీరు ట్విస్ట్ పెడతారు. వద్దు వద్దు, అస్సలు ట్విస్ట్ ఇయ్యా, నమ్మండి. అస్సలు ట్విస్ట్ ఇయ్యా. చాలా ఇష్టం అనుకున్నా కానీ చెప్పండి. వద్దు వద్దు, చెప్తున్నా కదా. అరే, నన్ను నమ్మి చెప్పండి. వద్దు వద్దు, ఇష్టం అనుకున్నా కానీ పిచ్చి అది అని చెప్పండి. ఇష్టం అనుకున్నా కానీ చాలా పిచ్చి. నువ్వంటే పిచ్చి. నువ్వంటే పిచ్చి. నీ పేరు ఎత్తంగానే నాకు వచ్చింది పిచ్చి. అది ప్రేమ పిచ్చి. చెప్పండి. వద్దు. ఓకే, థ్యాంక్ యూ.